గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య ఎన్నో విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ముఖ్యంగా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఏదో రచ్చ ఉంది అన్నట్టు వార్తలు మొదలయ్యాయి. ఇక మొదట్లో మా మామయ్య అంటూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ని తెగ పొగిడినాయి అల్లు అర్జున్ గారు. ఆ తర్వాత చెప్పను బ్రో అనే స్టేజ్కి వచ్చారు. ఇక అక్కడి నుంచి వీళ్ళ మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలు కాస్త మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ప్రచారం తర్వాత మరింత ఆజ్యం పోసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ జనసేన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అభ్యర్థి రవిచంద్ర రెడ్డికి అల్లు అర్జున్ బహిరంగ మద్దతు ఇచ్చినప్పటి నుంచి మెగా అభిమానులు వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మరింత వేడి రాజుకుంది. అది కేవలం తన స్నేహితుడికి సపోర్ట్ తప్ప పార్టీకి కాదని, జనసేన గెలవాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ వివరణ ఇచ్చినప్పటికీ వేడి చల్లారలేదు. ముఖ్యంగా నాగబాబు మాతో ఉండి పక్కన వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పటికీ పరాయి వాళ్ళే అని పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో మరింత అభిమానం రేపింది. ఇక ఇటీవలే సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ఫాలో చేయడం జరిగింది. ఇక ఇలా అన్ఫాలో చేయడంతో మరిన్ని చర్చలకు దారితీసింది. ఇక అయితే ఈ విషయంపై ఇప్పుడు నిహారిక సైతం స్పందించింది. దీని గురించి నిన్న జరిగిన కమిటీ కుర్రాళ్ళు టీజర్ లాంచ్ లో నిర్మాత మెగా డాటర్ నిహారిక నుంచి ఊహించని సమాధానం వచ్చింది. నిహారిక మాట్లాడుతూ ఈ విషయం తనకు తెలియదని క్షమాపణ చెబుతూ, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఎవరి కారణాలు వారికి ఉంటాయి అని అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయం గురించి నాకు పెద్దగా తెలియదు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగి ఉంటే ఎవరి కారణాలు వారికి ఉంటాయి కాబట్టి నా వైపు నుంచి చెప్పాల్సిన ఏ పని ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే నిహారిక మెగా ఫ్యామిలీ ఇక అల్లు ఫ్యామిలీ హీరోల మధ్య విభేదాలు లేవని చెప్పి ఉంటే ఆ వీడియో ఇంతలా వైరల్ అయ్యేది కాదు. వారి కారణాలు వారికి ఉన్నాయి అని నిహారిక చెప్పడంతో తప్పకుండా అల్లు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ మధ్య ఏదో చిచ్చు నడుస్తుంది అని అందరూ క్లారిటీ తెచ్చుకున్నారు. చిరంజీవి అల్లు అరవింద్ ఫ్యామిలీస్ మధ్య పొరపొచ్చలు లేవని, పండగల లాంటి సందర్భాలు వచ్చిన ప్రతిసారి కలుసుకొని ఫోటోలు తీసుకుంటున్న ఇలాంటి నెగిటివ్ ప్రచారం మాత్రం ఆగడం లేదు.